హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం క్రిస్పీ కార్న్ చీజ్ బాల్స్ చేసుకుందామండి. ముందుగా దీనికి ఒక 3 ఆలుగడ్డలు తీసుకొని ఉడికించి ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని తురుముకుందాము. స్మాష్ కూడా చేసుకోవచ్చు, కాకపోతే మనకు ఉండలుగా ఉంటుంది. ఇలా తురుముకున్నాం అనుకోండి, ఉండలు లేకుండా నీట్గా వస్తుంది. నేను ఇక్కడ 3 మీడియం సైజు ఆలు తీసుకున్నాను. ఇలా తురుముకోవాలి. ఇప్పుడు ఇలా తురుముకున్నాము కదా ఆలునంతా. ఇప్పుడు 1/4 కప్పు చీజ్ వేసుకోవాలి. ఇది తురుముకున్న చీజ్. ఇప్పుడు ఒక ఉల్లిపాయ మామూలు సైజుది తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర, అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక్కడ 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్, 1/2 స్పూన్ మిరియాల పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు బ్రెడ్ క్రమ్స్ వేస్తున్నాను. ఇందులో మనకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, కప్పు వరకు ఉడికించుకున్న స్వీట్ కార్న్, ఇవన్నీ వేసి ఒక ముద్దలాగా కలుపుకోవాలి. ఉప్పు మనకు సరిపడినంతగా వేసుకోండి. మొత్తం ఒకసారి కలిపిన తర్వాత టేస్ట్ చూడండి. ఉప్పు ఏమైనా పడితే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాముగా ఒక ముద్దలాగా, దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ మైదా పిండి తీసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ కూడా తీసుకోవాలి. ఇందులో సరిపడా ఉప్పు నేను ఒక 1/2 టీ స్పూన్ వేసాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ వరకు వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని ఉండలేమీ లేకుండా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా కలిపేసుకోవాలి. బ్యాటర్ మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా లేకుండా చూసుకోవాలి. ఇలా ఉండాలి. స్పూన్తో మనం ఇలా చేసిన వెనకాల చేతితోనే ఎలా అంటే ఇలా ఉండాలి. అలా కలిపేసుకోవాలి పిండిని. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా ఇలా తీసుకుంటూ మనకి ఏ సైజు కావాలంటే చిన్నగా అంటే చిన్నగా, లేదంటే పెద్దగా అంటే పెద్దగా సైజులా చేసుకొని ఇలా మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తూ ఇందులో చీజ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత దీన్ని స్టఫ్ చేసేసుకోవాలి. ఇది ఆప్షనల్, పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. మళ్ళీ ఇలా పెట్టేసుకొని బాల్స్ లాగా అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలా మనం చీజ్ ఒక క్యూబ్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి కట్ చేసుకుంటే మనకి ఈజీగా క్యూబ్స్ లాగా వస్తాయి.
అన్నీ కూడా ఈ విధంగా రెడీ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా, ఇందులో ఫస్ట్ డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్న తర్వాత మనం ఈ బ్రెడ్ క్రమ్స్లో దీన్ని ఇలా డిప్ చేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా మంచిగా ఈ బ్రెడ్ క్రమ్స్లో మనము ఈ విధంగా చేసేసుకొని ఒకసారి ఇలా రౌండ్గా చేసుకొని ఇలా ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. అన్నీ కూడా ఇలా ఒకసారి కలుపుకుంటూ మనం డిప్ చేసుకోవాలి. ఎందుకంటే అడుగునంతా కూడా గట్టిగా ఉంటుంది పిండి. ఈ బ్యాటర్ అనేది కిందికంతా పోయి మనకు గట్టిగా అంటుకుంటుంది కాబట్టి కలుపుకుంటూ చేసుకోవాలి. ఇలా ఒకసారి రౌండ్గా చేసుకుంటే కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇది కూడా ప్లేట్లో పెట్టేసుకోవాలి. మనం ఎన్ని చేసుకున్నామో అన్నీ కూడా ఇదే విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము కదా. ఇప్పుడు వీటిని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అరగంట పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము కదా, వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము. ఇలా మనకు ప్యాన్లో ఎన్ని పడతాయో అన్ని చూసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక మనం వీటిని తిప్పుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక సైడ్ తిప్పేసుకున్నాము. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలి. ఇది మంచి కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకున్నాము. చూడండి, మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా తీసుకొని ఈ టిష్యూ వేసుకున్న పేపర్లోకి మనం తీసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా వేగాయండి. ఇప్పుడు మెల్లిగా తీసేసుకోవాలి. మనకైతే గోల్డెన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు తీసేసుకోవాలి. ఎన్ని చేసుకున్నామో అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి. ఇంతే అండి, మనకు రెడీ అయిపోయినాయి క్రిస్పీగా కార్న్ చీజ్ బాల్స్. ఈవినింగ్ స్నాక్స్ లాగా తినచ్చు, లేదంటే పిల్లలు స్కూల్ నుంచి వెళ్ళగానే ఇలా చేసిస్తే చాలా బాగుంటారు. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతారు. చూడండి, లోపల ఎంత జ్యూసీగా ఉంటుందో. మనకు ఇది వేసాం కదా, చాలా బాగుంటుంది. చీజ్ మెల్ట్ అయింది కదా, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.